హాయ్ అండి. కరాచీ హల్వాని తయారు చేద్దాం. దానికోసం ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకొని 2 కప్పులు వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టి, ఒక ప్యాన్‌లో 2 కప్పులు పంచదార, 3 కప్పులు వాటర్ వేసి పంచదార కరిగే వరకు మరిగించి, పంచదార కరిగాక ఈ వాటర్‌ని ఒక కప్పు పక్కకు తీసి ఉన్న వాటర్‌లో ఈ పిండిని వేసి గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఉడికించాలి. ఇలా ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. మనం పక్కకు తీసిన వాటర్ ఉంది కదండీ, షుగర్ వాటరు, దాన్ని కొద్దిగా వేసుకుంటూ, నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ ఒక 15-20 నిమిషాలు ఉడికించాలి. ఇంకా బాగా ఉడికాక కొద్దిగా ఫుడ్ కలరు, డ్రై ఫ్రూట్స్ ముక్కలుగా చేసి వేసుకొని మొత్తం 20 నిమిషాల వరకు అయితే ఇది గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించి ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసి ఇగోండి అందులోకి దీన్ని తీసుకుని ఒక గంట పక్కన పెట్టేసి చల్లారాక మనం తీసుకుంటే ఇగోండి హల్వా అయితే రెడీ అయిపోయింది. మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఏ బౌల్ వేసుకుంటే ఆ షేప్లో వస్తుంది. దీన్ని ఏంటంటే మనం ఉడికించడంలోనే ఉంటుంది. బాగా గుల్లగా వచ్చే వరకు ఉడికించాలి. ఒక 20 నిమిషాలు అయితే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం పక్కకు తీసిన పంచదార వాటర్ని కొద్దిగా వేసుకుంటూ, నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికిస్తే మనకి ఈ హల్వా అనేది స్టైల్లో నీట్గా వచ్చేస్తుందండి. బాయ్ అండి.